నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. నిడదవోలులో బూరుగుపల్లి శేషారావు ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు. సుపరిపాలనలో ఇది తొలి అడుగు అని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా పథకాలు అమలు చేస్తూ ముందుకు సాగుతుందని నిడదవోలు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొమ్మిన వెంకటేశ్వరరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ మరియు నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు ఆధ్వర్యంలో నిడదవోలు పట్టణంలో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, చేపట్టబోయే కార్యక్రమాలపై ఇంటింటా కరపత్రాన్ని పంచుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ పట్టణ అధ్యక్షుడు కొమ్మిన వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి తిరుపతి సత్యనారాయణ, కాళ్ల లక్ష్మణరావు, మంచంశెట్టి గోవిందరాజు, సుచర్లపాటి సూర్యకాంతం, క్లస్టర్ ఆకుతోట సతీష్ కుమార్, యూనిట్ ఇన్ఛార్జ్ సింగంపల్లి బాబురావు, యూనిట్ ఇన్ఛార్జ్ ఎస్కే కరీం, బూత్ కన్వీనర్ కుర్రు మహాలక్ష్మి, బూత్ కన్వీనర్ మధురబోయిన గణపతి, కుర్రు దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కాకపోతే వాళ్ళ మీద మనం చర్యలు తీసుకోకపోవడం అనేది ఒకటే. వాళ్ళు కక్షపూరితంగా వ్యక్తిగతంగా కక్ష సాధించారు. ఏదైనా అన్ని ఆదాయాల నుండి అన్ని రకాలు ఉన్నా కూడా వెనకబడుతున్నారు. మాకు అది మటుకు బాగా ఉందండి, అందరిలో ఉందండి. అలాగే మల్లుగుమ్మ గారు కూడా ఇచ్చారు. అలాగే గ్యాస్ ఇస్తున్నారు కదా. అలాగే ఆడవారికి ఉచిత బస్సు అనేది మాట ప్రామిస్ చేశారు. అది ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు కూడా స్టార్ట్ చేస్తున్నారు. కానీ ఆయన ఇన్ని కష్టాల్లో ఉండి కూడా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఎలా ఉంది, గతంలో చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి డిఫరెన్స్ ఏమన్నా ఉందా? మీరు 15,000 18,000 పడైతే నోరు మూయించి ఉన్నారంతా ఊడ్చిపోయాడు మొత్తం. అలా కాకుండా అన్ని కరెక్ట్గా చేసుకుంటున్నారు. డబ్బు అక్కడ కొట్టి ఇక్కడ అక్కడ చేసి ప్రభుత్వాన్ని నాశనం చేస్తారు. అలాగే పిల్లలను మటుకు మీరు బాగా జాగ్రత్తగా చంద్రబాబు నాయుడు గారి పేరు నిలబడాలంటే బాగా చదువుతున్నారు. పెన్షన్ 3,000 అన్నదే నాకు 1,000 రూపాయలు పెంచారు. ఒకేసారి 1,000 రూపాయలు పెంచి మొదటి నెలలో 7,000 ఇచ్చారు కదమ్మా పెన్షన్. అలాగే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలా ఇచ్చాడు? 1,000 రూపాయలు పెంచానని 250, 250 అలా అంచెలంచెలుగా పెంచారు. ఈవేళ అన్నమాట ప్రకారం ఎలా వచ్చో మళ్ళీ ఆయన తీసుకొస్తుంది మీద ఏదైనా ఇంకా ఇబ్బంది అనేది ఏదైనా ఉందా? ఏం లేదు, బాగుంది కదా. ఇప్పుడు అలాగే మా తెలుగుదేశం కార్యకర్తలు ఏదైనా లోపాలు ఏమైనా ఉన్నాయా? ఆయన లోపం ఏమైనా ఉందా? నాదండి, నిన్నే అడుగుతున్నారు. ఉన్న పిల్లలు ఎలా చదువుతారు? ఇప్పుడు ముగ్గురు పిల్లలు ఎంతమంది అంతమంది చంద్రబాబు అందరూ బాగా చదువుకోవాలి, పిల్లలందరూ మంచి స్థాయికి వెళ్ళాలి, లేని పరిస్థితులు ఎవరిలో ఉండకూడదు అని అందరినీ మన పేదల పార్టీ ఎన్టీ రామారావు. ఇప్పుడు ఇల్లు మీరు కంపెనీ లేదా పెట్టారా?